అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ సెషన్లో మనం సిస్టమ్ సాఫ్ట్వేర్ గురించి చూసాం కదా. ఈరోజు సెషన్లో మనం అప్లికేషన్ సాఫ్ట్వేర్ గురించి చూసేద్దామండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. దానివల్ల పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ. ఓకే, ఇంకా మనం ఈరోజు సెషన్లోకి వెళ్ళిపోదాము. అప్లికేషన్ సాఫ్ట్వేర్ అండి. అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి అంటే సిస్టమ్, దట్ మీన్స్ సాఫ్ట్వేర్ అనేది ఒక స్పెషల్ ఫంక్షన్స్ అన్నిటిని కూడా పెర్ఫామ్ చేస్తుంది. అంటే కంప్యూటర్ పెర్ఫామ్ చేసే బేసిక్ ఆపరేషన్స్కి మించి కొన్ని స్పెషల్ ఫంక్షన్స్ అనే వాటిని పెర్ఫామ్ చేయడాన్ని మనం అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని చెప్తామండి. అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేది ఒక స్పెసిఫిక్ టాస్క్ అనే దాన్ని పెర్ఫామ్ చేయడం కోసం డిజైన్ చేయడం జరిగింది. ఇది కూడా ఒక ప్రోగ్రామ్ అనే చెప్తాము. ఇది ఎందుకు అనంటే యూజర్ రిక్వైర్మెంట్స్ అన్నిటినీ కూడా ఫుల్ఫిల్ చేయడం కోసం ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనే దాన్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. అయితే ఇందులో ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే అప్లికేషన్ సాఫ్ట్వేర్ యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే మనం యూజ్ చేసుకునే వర్డ్ ప్రాసెసర్స్ కానీ, స్ప్రెడ్ షీట్స్ కానీ, డేటా మేనేజ్మెంట్ సిస్టమ్, ఇవన్నీ కూడా మనకి అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని చెప్తాం. ఇవి మనం సిస్టంలో చూసుకుంటే, అదే మనం మొబైల్లో చూసుకుంటే మనం యూజ్ చేసే యాప్స్ అన్నీ కూడా మనకి అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని చెప్తామన్నమాట. అంటే మన యూజర్ రిక్వైర్మెంట్స్, మనమే యూజర్ కాబట్టి మన రిక్వైర్మెంట్స్కి తగ్గట్టు మనం సాఫ్ట్వేర్ అనేది డిజైన్ చేశారు, దాన్నే అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని చెప్తామన్నమాట. నెక్స్ట్ ఇందులో మనకి టైప్స్ చూసేద్దాము. టైప్స్ ఏంటి అంటే ఫస్ట్ మనకి జనరల్ పర్పస్ సాఫ్ట్వేర్, కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్ అండ్ యూటిలిటీ సాఫ్ట్వేర్ అండి. ఫస్ట్ జనరల్ పర్పస్ సాఫ్ట్వేర్ అనమాట. ఇది ఎందుకు అంటే ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేది వెరైటీ ఆఫ్ టాస్క్స్ అన్నిటినీ కూడా పెర్ఫామ్ చేయడం కోసం డిజైన్ చేయడం జరిగింది. అంటే ఏంటి అంటే లిమిటెడ్గా, అంటే ఇంతవరకు మాత్రమే ఈ టాస్క్, ఇక్కడ నుంచి ఇక్కడి వరకు టాస్క్ మాత్రమే పెర్ఫామ్ చేయాలి అని చెప్పేసి లిమిటెడ్ టాస్క్ని పెర్ఫామ్ చేయడం కోసం డిజైన్ చేయలేదండి. మనకి ఎన్నైతే అప్లికేషన్స్ కావాలో, అంటే ఎన్నైతే టాస్క్ అనేవి పెర్ఫామ్ చేయాలో వాటన్నిటిని కూడా పెర్ఫామ్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ అనమాట. లిమిటెడ్ ప్రోగ్రామ్ కాదు, లిమిటెడ్ సాఫ్ట్వేర్ కాదు. అంటే మనం యూజ్ చేసే ఎంఎస్ వర్డ్ ఉంటుంది. ఎంఎస్ వర్డ్లో మనకి ఏంటి అని అంటే ఎంఎస్ వర్డ్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే వర్డ్ డాక్యుమెంట్స్ ఏమన్నా క్రియేట్ చేసుకోవాలి అన్నా, లేదు అంటే కలర్ అప్లై చేయాలి, ఫార్మాట్ స్టైల్ ఇలా ఉండాలి, ఇవన్నీ కూడా మనకి లిమిటెడ్గా చేసుకునేవి కాదు. అన్లిమిటెడ్గానే మనకి ఎన్నైతే టాస్క్లు పెర్ఫామ్ చేయాలి అనుకుంటామో అన్ని టాస్క్లు కూడా మనం అక్కడ మన రిక్వైర్మెంట్స్ని తగ్గట్టు మనం డిజైన్ చేసుకోవడం జరుగుద్ది. అలాగే ఎంఎస్ ఎక్సెల్ కూడా, ఎంఎస్ ఎక్సెల్లో మనం క్యాలిక్యులేషన్స్ చేసుకుంటాము, గ్రాఫ్స్ తీసుకుంటాము. ఇలా మనకి అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేది ఇలా డిజైన్ చేయడం జరిగింది అనమాట, జనరల్ పర్పస్ కోసం. పవర్ పాయింట్లో కూడా అంతే, మనం యానిమేషన్స్ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్గా మనకు నచ్చిన స్టైల్లో మనం డిజైన్ చేసుకుంటాం కదండి, అది జనరల్ పర్పస్ సాఫ్ట్వేర్ అండి. నెక్స్ట్ కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్ అంటే ఈ ఫస్ట్ వచ్చింది ఏంటి, జనరల్ పర్పస్ సాఫ్ట్వేర్ అనేది ఆల్రెడీ డిజైన్ చేయబడే ఉన్నది. ఇప్పుడు చూసే కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్ ఏంటి అంటే మనం డిజైన్ చేసుకుంటాం. అంటే ఒక స్పెసిఫిక్ ఆర్గనైజేషన్స్కి స్పెసిఫిక్ టాస్క్ అనేది పెర్ఫామ్ చేయడం కోసం డిజైన్ చేసుకునేదే కస్టమైజ్డ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే రిజర్వేషన్స్ కావచ్చు, ఇలా అనమాట. ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి, అప్లికేషన్స్ అనేవి మనం పెట్టుకుంటున్నాం. అది ఏం చేస్తున్నారు, కస్టమైజ్ చేస్తున్నారు. ఆ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనే దాన్ని కస్టమైజ్ చేస్తున్నారు కదండి. అంటే మన డేటా అనేది మనం ఇస్తున్నాము అంటే అది ఆల్రెడీ కస్టమైజ్ చేసేసి ఉంటుంది, దాన్ని కూడా మనం కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్లోకి తీసుకోవచ్చు అనమాట. ఎయిర్లైన్ రిజర్వేషన్ సిస్టమ్ అయినా ఇలా అనమాట. అంటే మనకి ఏవైతే రిక్వైర్మెంట్స్ కావాలో వాటికి తగ్గట్టు మనం కస్టమైజేషన్ చేసుకుంటున్నాం అప్లికేషన్ని, దాన్ని కస్టమైజేషన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని అంటాం అనమాట. నెక్స్ట్ యూటిలిటీ సాఫ్ట్వేర్. ఈ యూటిలిటీ సాఫ్ట్వేర్ ఏంటి అంటే కంప్యూటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సపోర్ట్ చేస్తుంది. అంటే ఇది ఎందుకు డిజైన్ చేయడం జరిగిందంటే మన సిస్టమ్ని అనలైజ్ చేస్తుంది, కాన్ఫిగర్ చేస్తుంది, ఆప్టిమైజ్ చేస్తుంది అండ్ మెయింటైన్ చేస్తుంది అనమాట. అంటే టేక్ కేర్ ఆఫ్ ద రిక్వైర్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి డూప్లికేట్స్ ఎక్కువైపోయినా, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వైరస్ వచ్చేసింది అనుకుంటారు కదండి సిస్టమ్కి. ఇవన్నీ రాకుండా ఉండడానికి మనం ఏం చేస్తాం, యాంటీవైరస్ ఒకటి సాఫ్ట్వేర్ అనేది వేస్తాం, యూటిలిటీ సాఫ్ట్వేర్ అనమాట. అది ఏం చేస్తుంది, మన సిస్టమ్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ చేసేదే యూటిలిటీ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనమాట. అంటే ప్రొటెక్ట్ చేయడం కోసమే మనం కొన్ని అప్లికేషన్స్ అనేవి మన సిస్టంలో ఇన్స్టాల్ చేస్తాం కదండి.
వాటిని మనం యూటిలిటీ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని చెప్పేసి అంటాం అనమాట. మెమరీ టెస్టర్ కానీ, డిస్క్ రిపేర్ కానీ, డిస్క్ క్లీనర్స్ కానీ, ఇలా డిస్క్ స్పేస్ అనలైజర్ ఇలా కూడా కొన్ని సాఫ్ట్వేర్స్ అనేవి మనం సిస్టంలో ఇన్స్టాల్ చేసుకుంటాం. ఎందుకంటే మన సిస్టమ్ అనేది ప్రొటెక్ట్గా ఉండాలి కాబట్టి. నెక్స్ట్ ఫీచర్స్ చూద్దామండి. ఫీచర్స్ ఏంటి అంటే, ఇది స్పెషలైజ్డ్ టాస్క్ అన్నిటిని కూడా పెర్ఫామ్ చేస్తుంది. అంటే వర్డ్ ప్రాసెసింగ్ కానీ, స్ప్రెడ్ షీట్స్ కానీ, ఎక్సెల్, ఈమెయిల్ ఇలా అన్నమాట. ఇది ఏం చేస్తుందంటే నెక్స్ట్ మనకి ఈ సాఫ్ట్వేర్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేది సైజులో బిగ్ అండి. అంటే మనం సిస్టమ్ సాఫ్ట్వేర్లో మనకి స్టోరేజ్ అనేది అంత అవసరం లేదు. కానీ ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్కి వచ్చేసినప్పటికి ఏంటంటే స్టోరేజ్ స్పేస్ అనేది ఎక్కువ కావాలి మనకి. ఎంత ఎంబీ అయింది ఒక అప్లికేషన్, ఒక యాప్ ఏదైనా ఇన్స్టాల్ చేస్తే మనకి స్టోరేజ్ స్పేస్ అనేది కావాలి కదండి అప్లికేషన్ సాఫ్ట్వేర్కి. అదండి. నెక్స్ట్ ఇది యూజర్స్కి బాగా ఇంటరాక్టివ్గా ఉంటుంది. అంటే యూజర్స్ అనేవాళ్ళు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు అండ్ డిజైన్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈజీగా మనం డిజైన్ చేసుకుని అర్థం చేసుకోవచ్చు, అండర్స్టాండబుల్ కాబట్టి. ఇక్కడ మోస్ట్లీగా మనం రాసేది ఏంటి, హై లెవెల్ లాంగ్వేజ్లోనే మనం రాస్తాం. అంటే మనకు అర్థమయ్యే భాషలోనే మనం ఈజీగా డిజైన్ చేసుకోవడానికి కోడ్ అనేది రాసుకుంటాం కదండి. అదండి ఈరోజు ఇదండి ఫీచర్స్ ఆఫ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అండ్ టైప్స్ చూసాం కదా ఈరోజు సెషన్లో. నెక్స్ట్ రిమైనింగ్ టాపిక్స్ అన్ని నెక్స్ట్ సెషన్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.